హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సత్య. ఈరోజు మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నాను. అదే ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఈ ఆమ్లెట్ కర్రీ కొంచెం స్పెషల్ టేస్ట్తో ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక 4 ఎగ్స్ని పగలకొట్టి తీసుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఎగ్స్ మొత్తాన్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా నురుగు వచ్చేంత వరకు బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్స్ అన్నిటినీ ప్రిపేర్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దానిలో 4 లవంగాలు, దాల్చిన చెక్క, 1 యాలుక యాడ్ చేసుకుని 2 గ్రీన్ చిల్లీస్, 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక దానిలో 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 మీడియం సైజ్ టమోటోస్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ఇదంతా ఫ్రై అయ్యాక 1 కప్ వాటర్ను యాడ్ చేసుకుని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడ్డాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని కలుపుకోవాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్స్ను యాడ్ చేసుకోవాలి. ఇలా ఆమ్లెట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని మరో కొంచెం సేపు ఉడకనిస్తే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ కర్రీ రైస్లోకైనా రోటీలోకైనా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.